అధికారులు చేసిన తప్పిదం ఆ గ్రామంలోని రైతులకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఏకంగా 1200 మందికి చెందిన 1827 ఎకరాల భూమి చిక్కుల్లో పడేలా చేసింది. వారసత్వంగా వస్తున్న ఆస్తులపై ఆ అన్నదాతలు యాజమాన్య హక్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇంతకు ఆ గ్రామానికి వచ్చిన సమస్య ఏంటి? అక్కడి రైతుల ఆవేదనేంటి? గ్రామ కార్యదర్శి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ఆ మారుమూల పల్లె గురించి చర్చించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మహబూబాబాద్ జిల్లాలోని నారాయణపురం గ్రామస్తుల దీనావస్థపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఒకప్పుడు ఇప్పుడు ఆ భూమి వారిదే, కానీ ప్రభుత్వ అధికారుల తప్పుతో ఆ భూమి మాత్రం ధరణి రికార్డుల్లో చేరలేదు. దీంతో ఆ గ్రామం అంతా కూడా ప్రభుత్వ పథకాలకు దూరమైంది. మహబూబాబాద్ జిల్లాలో మారుమూల గ్రామమైన నారాయణపురం రైతుల దీనావస్థ ఇది. అధికారుల తప్పిదం కారణంగా ధరణి రికార్డుల్లో ఆ రైతుల పట్టా భూములన్నీ అటవీ భూములుగా మారడం ఈ ప్రాంతంలో గమనించాల్సిన అంశం. అసలు నారాయణపురం రైతుల దీనావస్థ ఏంటి? అధికారులు చేసిన తప్పిదం ఏంటి? హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్నది మహబూబాబాద్ జిల్లాలోని నారాయణపురం. 6 ఏళ్ల క్రితం వరకు ఈ ఊరి పేరు బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియదు. కానీ తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత నారాయణపురం స్థానిక నేతల నుంచి సీఎం వరకు ప్రతి ఒక్కరి నోళ్లలో నానుతోంది. అందుకు కారణం ధరణి పోర్టల్. రైతుల సమస్యలు తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్లో ఈ గ్రామం పేరే కనిపించదు. ఇక్కడి భూములే కానరావు. తెలంగాణ ప్రభుత్వం 2017లో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన వరకు ఈ ఊళ్ళో ఎటువంటి సమస్యలు లేవు. అప్పట్లో చిన్న తాండాలు, శివారు గ్రామాలుగా ఉన్న నారాయణపురం, పీకల తండా, క్యాంపు తండాలను మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం చినముప్పారం గ్రామం నుంచి వేరు చేసి కొత్త రెవెన్యూ విలేజ్గా మార్చారు. నారాయణపురాన్ని రెవెన్యూ విలేజ్గా మార్చి కేసముద్రం మండలంలో కలిపేశారు. దీంతో ఆ గ్రామ రైతుల తలరాతలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ గ్రామంలోని 1827 ఎకరాల భూమిని భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో ఫారెస్టు భూముల్లో కలిపేశారు. 1952కు ముందు ఈ భూములు అటవీశాఖ పరిధిలో ఉన్నాయి. అయితే 1952 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అటవీశాఖ నుంచి భూములను వెనక్కి తీసుకుని రైతులకు పంపిణీ చేసింది. కానీ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో తమ రికార్డుల్లో ఆయా సర్వే నెంబర్లను మార్చలేదు. దీంతో అవి అటవీశాఖకు చెందిన 43 సర్వే నెంబర్లపైనే అలాగే కొనసాగుతూ వచ్చాయి. దీంతో ఆ భూముల్లో 116, 117 మరియు 145 నుంచి 185 వరకు సర్వే నెంబర్లలో మొత్తం 1605 ఎకరాల పట్టా ల్యాండ్ కవర్డ్ ఇన్ రిజర్వ్ ఫారెస్ట్ భూములుగా, మరో 222 ఎకరాలు పట్టా భూమిగా సర్కార్ గుర్తించింది. ఈ గ్రామంలోని బడి, గుడి, వాటర్ ట్యాంకులు ఇలా ప్రతి ఒక్కటి అడవిలో ఉన్నట్లే నమోదైంది. ప్రతి ఒక్కరి ఇల్లు, ప్రతి పొలము కూడా అటవీ ప్రాంతమేనట. నారాయణపురం ఏర్పడిన నాటి నుంచి 60 ఏళ్లుగా నివాసముంటూ తమ భూములపై హక్కులు పొందిన ఈ గ్రామవాసులు తాజాగా రోడ్డెక్కారు. అన్ని స్థాయిల్లో ప్రజాప్రతినిధులను, అధికారులను కలిసి తమ గోడు వినిపించుకున్నారు. ఎటువంటి ఫలితమూ లేకపోవడంతో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి సాయమూ అందడం లేదు. చివరకు పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సైతం నిరాకరిస్తున్నాయి. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ఆ గ్రామ రైతాంగానికి పెనుశాపంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ధరణి కారణంగా గ్రామంలోని మొత్తం భూములపై తమ భూహక్కులు కోల్పోయిన ఒకే ఒక్క గ్రామం నారాయణపురమే కావడం గమనార్హం. మా గ్రామాన్ని ధరణిలో చేర్చాలంటూ ఎంఆర్ఓ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు వందల సంఖ్యలో ఫిర్యాదులు చేసినా ఏ ఒక్క అధికారి ఈ రైతుల గోడు తీర్చలేదు. నారాయణపురం గ్రామ రైతులంతా అధికారుల చుట్టూ తిరగగా 22 సర్వే నెంబర్లలోని 1605 ఎకరాల భూమిపై అటవీశాఖ పరిశీలన జరిపింది. చివరికి ఇందులో 6 సర్వే నెంబర్లలోని 1420 ఎకరాల భూమి తమది కాదంటూ అటవీశాఖ 2021 ఫిబ్రవరి 9న ఎన్ఓసి జారీ చేసింది. ఈ భూమిని 828 మంది రైతులు సాగు చేసుకుంటున్నారు. వారంతా అటవీశాఖ క్లియరెన్స్తో రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. ధరణిలో ఆ భూముల వివరాలను తమ పేరిట నమోదు చేయాలని విన్నవించుకున్నారు. కానీ ధరణిలో అందుకు సంబంధించిన ఆప్షన్లు లేకపోవడం, అధికారులు కూడా ఏమీ చేయలేకపోవడంతో రైతులకు నిరీక్షణ తప్పలేదు.
కాగా ప్రభుత్వం 3 నెలల క్రితం ధరణిలో ఈ తప్పులను సరిదిద్దుకునేందుకు పాస్బుక్ డేటా కరెక్షన్ కింద టెక్నికల్ మాడ్యూల్ 33కు అవకాశం కల్పించింది. ఎట్టకేలకు అటవీశాఖ క్లియరెన్స్ వచ్చినప్పటికీ రెవెన్యూ అధికారులు ధరణి పోర్టల్లో నమోదు చేయకపోవడం, పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయకపోవడంతో 6 ఏళ్లుగా ఆ గ్రామస్తుల బాధలు వర్ణనాతీతం. అది భూమి చుట్టూ కొలుసుకొచ్చారు. మధ్యలో ఇది కొత్త సర్వే నెంబర్ అని చెప్పి పేరు. కొత్త సర్వే నెంబర్కు ఫారెస్ట్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చి కొలవమని చెప్పినా కొలవట్లేడు. ఈ సర్వే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు, ఎంఆర్ఓ నిర్లక్ష్యం చేస్తాడు. మా సర్వే నెంబర్ కొడితే యజమాని పేరు అడవి వస్తుంది, పట్ట పాస్బుక్ అడవి అని వస్తుంది. సార్ మా సర్వే నెంబర్లు కంప్యూటర్లో ఓపెన్ చేసినప్పుడు మా భూమి మా తాతల కాడ నుంచి సాగు చేస్తాం. మరి ఎందుకు అట్లా వస్తుంది అడిగినాం, చాలాసార్లు అడిగినాం. మేము ధర్నాలు చేసినాం. కేటీఆర్ వచ్చినప్పుడు అలా మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పండబెట్టిళ్ళు. ఇట్లా చాలా సార్లు జరిగినాయి గతంలో. ఒక్కసారి ఏం లాభం భూమి చుట్టూ కొలుసుకుంటూ వచ్చిర్రు. ఇది కొత్త సర్వే నెంబర్లో ఉన్నది. ఈ సర్వే నెంబర్కు మాకు పర్మిషన్ రాలేదంటే ఆ సర్వే నెంబర్ కూడా ఫారెస్ట్ వాళ్ళ దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకొచ్చినాం. క్లియరెన్స్ తీసుకొచ్చి ఇచ్చినాం, మా ఎంఆర్ ఆఫీస్ ఇచ్చినాం, కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చినాం. కొలవడానికి వస్తాం బాబు అన్నారు. ఇంతవరకు రావట్లేదు. అంటే కొనేటోళ్ళు లేరు. ఇంకా బిడ్డకి పరిస్థితి మంచిగా తండ్రి పరిస్థితి ఎట్లా ఉన్నది? రైతు బంధు లేదు, మహిళా సంఘం లేదు, మాకు ఏది లేదు. ఇక ఇట్లా పరిస్థితి ఉన్నది. పెళ్లి చేయాలంటే భూమి అమ్ముకోవద్దా? మరి కట్న నుంచి తెచ్చేయాలి. అల్లునికి కట్న లేదు, బిడ్డ కొంటారు. ఎవరైనా తీసుకుంటారా? అమ్ముదామని ప్రయత్నం చేసినా ఏమంటారు జనాలు? తీసుకోమని అంటారు. ఫారెస్ట్ భూమి అంటారు. పట్టా లేదు, ఎట్లా కొంటాం మేము అని అట్లా అంటారు సార్. అసలు రైతులకు ఈ సమస్య ఎలా వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018 మే 31వ తేదీ వరకు 1827 ఎకరాలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కార్ జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలు, యాజమాన్య హక్కుపత్రాలు నారాయణపురం గ్రామ రైతులకు ఉన్నాయి. తెలంగాణలో జిల్లాల పునర్విభజన సమయంలో నెల్లికుదురు మండలంలో ఉన్న నారాయణపురం గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా అప్గ్రేడ్ చేసి కేసముద్ర మండల పరిధికి మార్చారు. దీంతో ఆ గ్రామం మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చింది. అప్పుడే భూముల నవీకరణ సందర్భంగా గ్రామానికి చెందిన 1827 ఎకరాల పట్టా భూమిని పొరపాటున రిజర్వ్ ఫారెస్ట్ కేటగిరీలో చేర్చారు. దీంతో రాష్ట్ర సర్కార్ జారీ చేసిన పట్టాదార్ పాస్ పుస్తకాలు రైతులకు రాలేదు. ధరణి పోర్టల్లోనూ అవి నమోదు కాలేదు. రైతు బంధు, రైతు బీమాతో పాటు ఇతరత్రా ప్రభుత్వ పథకాలన్నీ ఆగిపోయాయి. తమకు న్యాయం చేయాలని కోరుతూ రైతులందరూ ఆందోళనలు చేపట్టారు. ఈ విషయంలో రైతులు గ్రామ కార్యదర్శి నుంచి మొదలుకొని సీఎంఓ కార్యదర్శి వరకు ప్రతి ఒక్కరికి ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు 2021 ఫిబ్రవరి 9న అటవీశాఖ నుంచి క్లియరెన్స్ వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్లో రెవెన్యూ అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి రైతులందరికీ పాస్ పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే కొత్త రెవెన్యూ గ్రామం ఏర్పడినప్పుడు 145, 146, 148, 169 నుంచి 185 వరకు సర్వే నెంబర్లలోని 222 ఎకరాలు పట్టాభూమిగా తేల్చారు. మరోవైపు 116, 117, 151, 152, 153, 155 నుంచి 164 సర్వే నెంబర్లలో 200 ఎకరాలు ఎంజాయ్మెంట్ సర్వే జరగలేదు. ఎంజాయ్మెంట్ సర్వే చేసిన భూములకు చెందిన రైతుల పాస్బుక్స్ కావాలంటూ ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి వెళితే అధికారుల నుంచి నిరాకరణే ఎదురవుతోంది. మిగతా 1605 ఎకరాలలో 2344/1959 జీవో నెంబర్ ప్రకారం 149, 150, 154, 165, 166, 168 సర్వే నెంబర్లకు 1417 ఎకరాలకు ఎంజాయ్మెంట్ సర్వే చేశారు. ఇందులో 1270 ఎకరాల సాగు భూమి, మిగతాది వ్యవసాయేతర భూములుగా తేల్చారు. ఇందులో 700 ఎకరాలు పాస్బుక్స్ వచ్చినప్పటికీ అవి కూడా ట్రూ కాపీగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇవి సరైన పుస్తకాలు కావంటూ బ్యాంకులు, ప్రభుత్వాధికారులు తమని ఇబ్బంది పెడుతున్నారంటూ రైతులు వాపోయారు. 5 ఎకరాల 5 గుంటలు పోయినది. సర్వే చేసిండ్రు, క్లియర్ ఇచ్చిండ్రు, పానీ కూడా ఇచ్చారు. పానీ ఇచ్చినాక అది అప్లై చేసుకొని 1400 రూపాయలు కట్టినాం. అది కట్టి తిరిగి కలెక్టర్ కాడికి పోతే నీకు వస్తుంది బాబు అంటాడు. వస్తాను లేదు, చెప్తాను లేదు. అట్లా పోయి హైదరాబాద్ కూడా 3 సార్లు పోయినా. నేను నాకు చేత కాకుండా 3 సార్లు పోయి సిసిఎల్ ఆఫీస్ కాడ పండుకొని చేసి వచ్చినా కూడా అవుతుంది అంటాను, కానీ ఇంతవరకు అయితే కాలేదు. అవుతా లేదు, వాళ్ళు ఎంఆర్ కాడికి పోతే అవుతా లేదు అంటారు. సరే అప్లై చేసిన సార్,
మొబ్బాలు చేసినాం. ఇప్పుడు దేంట్లో ఏ సైట్ ఈ సేవా కేంద్రంలో చేసినాం. అప్లై చేసి రసీదు తీసుకున్నాం. మీకు పట్ట వస్తుందని పాన్ ఇచ్చినాం, సర్వే చేసిన నెంబర్ ఇచ్చినాం, పాత పాస్బుక్ జిరాక్స్ ఇచ్చిన, ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చిన. అన్నీ చేసినాక కలెక్టర్ అప్లోడ్ అయిందంటారు కానీ శ్రీశైల ఆఫీస్లో పెండింగ్ ఉండిందంటారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు కానీ తిరుగుతాను. ఎక్కడికి పోయినా మేము పదిలిచ్చడే లేదు, మందిలిచ్చడే లేదు. నాకు 7 ఎకరాల ల్యాండ్ ఉన్నది. పట్టా పాస్బుక్లు గతంలో ఉన్నాయి. ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ధరణి అని ఓపెన్ చేసినప్పుడు ఇక ధరణి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ ధరణిలో ఖాతా నెంబర్ మాదే ఉంది, ల్యాండ్ ఉంది, తండ్రి పేరు కాడ అడవి ఉంది, రైతు పేరు కాడ అడవి అని పడ్డది. ఇక ధరణిలో ఈ ఇన్ని ఉండగా ఎంజాయ్మెంట్ సర్వే కూడా అయింది. 33M అప్లై కూడా చేసినాం. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. తిరిగి సత్తనం కానీ మాకు ఏ ప్రభుత్వం మా పాస్బుక్లు రావడం లేదు. కొంతమందికి ఇచ్చారు కానీ అది కూడా ఒక 500 ఎకరాలకు 350 ఎకరాలకు వచ్చినాయి సార్. అందులో కూడా టూ కాపీ ఒకటి ఉన్నది, ఒరిజినల్ కొంత ఉంది. అంతా అయోమయం చేస్తున్నారు. మేము ఎక్కడికి పోయినా చేస్తాం అని అంటున్నారు కానీ మాకు పని జరగడం లేదు. అధికారులను అడిగినాం. కలెక్టర్కు ప్రతి గ్రీవెన్స్లో కూడా ఒక 10 సార్లు అప్లికేషన్ ఇచ్చినాం. హైదరాబాద్ పోయినాం, CCL కాడ ధర్నా చేసినాం, ట్యాంక్ ఎక్కినాం. అయినా కానీ కలెక్టర్ అయితే పైనుంచి మాకు CCL నుంచి మాకు ఏం రాలేదు, ఇంకా వచ్చినప్పుడు చేస్తామని కలెక్టర్ తప్పిస్తాడు. కలెక్టర్ కాడికి వచ్చినాక మళ్ళా వచ్చి MRO కాడికి పోండి అంటే MRO సార్ మాకు పైనుంచి ఆర్డర్ రాలేదు, మేమేం చేస్తామని 20 సార్లు అంటున్నాం. ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాత రైతులు తమ సమస్యను పరిష్కరించాలని దరఖాస్తు చేసుకున్నారు. 2.5 ఏళ్లుగా నలుగుతున్న వీరి సమస్యను జిల్లా కలెక్టర్, మహబూబాబాద్ RDO, నారాయణపురం తహసీల్దార్ కల్పించుకుని సమగ్ర విచారణ జరిపించారు. అయినా రైతుల సమస్య తీరలేదు. ధరణిలో అందుబాటులోకి వచ్చిన మాడ్యూల్ 33 కింద తమ సమస్యను పరిష్కరించాల్సిందిగా నారాయణపురం గ్రామ రైతులు దరఖాస్తు చేసుకున్నారు. 2 ఏళ్లుగా నలుగుతున్న వీరి సమస్యను గుర్తించిన జిల్లా కలెక్టర్, మహబూబాబాద్ RDO, నారాయణపురం తహసీల్దార్ ద్వారా సమగ్ర విచారణ జరిపించారు. అక్కడ స్థానికంగా నెలకొన్న సమస్యలను 5 విభాగాలుగా గుర్తించి పరిష్కారం కోసం ఆగస్టు 23న CCLAకు నివేదికను అందజేశారు. ఇందులో ఒక్కో రైతుది ఒక్కో సమస్య ఉన్నట్టుగా పేర్కొన్నారు. ఇందులో 70 మంది రైతులు 184 ఎకరాలకు సంబంధించిన భూమికి పెండింగ్లో ఉన్న డిజిటల్ సిగ్నేచర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిని జిల్లా కలెక్టర్ పరిశీలించి DSకు ఓకే చేశారు. కానీ అది ధరణి ఆన్లైన్లో అప్డేట్ కావడం లేదు. మరో 203 మంది రైతులు 333 ఎకరాలకు పట్టాదార్ పాస్ పుస్తకాలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే RSR వేరియేషన్తో భూమి విస్తీర్ణంలో ఎడిట్ ఆప్షన్ చేసేందుకు వీలు కావడం లేదు. మరో 88 మంది రైతులు 112 ఎకరాలకు యాజమాన్య హక్కులు పొందేందుకు పహణీలో నమోదైన వివరాల ప్రకారం దరఖాస్తు చేసుకున్నారు. కానీ 2021 జూన్లో చేపట్టిన సమగ్ర ఎంజాయ్మెంట్ సర్వే నాటి జాబితాలో వీరి పేర్లు లేవు. 130 మంది రైతులు 271 ఎకరాలకు పట్టాదారు పాస్ పుస్తకాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరి వివరాలు సమగ్ర సర్వే జాబితాలోనూ రెవెన్యూ రికార్డుల్లోనూ లేవు. మరో 231 మంది రైతుల వివరాలు రికార్డుల్లో నమోదై ఉన్న టెక్నికల్ మాడ్యూల్ 33లో దరఖాస్తులు చేసుకోలేదు. TM33 దరఖాస్తు పెట్టుకున్న రైతులకు కలెక్టర్ సైన్ పెట్టినా CCLAలో డిజిటల్ సంతకం కావడం లేదు. కారణం RSR విస్తీర్ణం ప్రకారం ధరణి పోర్టల్లో ఉండాల్సిన భూముల కంటే ఎక్కువ చూపించడంతో పట్టాలు రావడం లేదు. దరఖాస్తు చేసుకున్న రైతుల పేర్లు, భూమి విస్తీర్ణం, పట్టాదారు పాస్ పుస్తకాలు ధరణి పోర్టల్లో నెలకొన్న సాంకేతిక సమస్యల కారణంగా ఆన్లైన్లో జనరేట్ కావడం లేదని జిల్లా కలెక్టర్ స్వయంగా CCLAకు నివేదికను అందజేశారు. ప్రధానంగా 231 ఖాతాల్లో 900 ఎకరాలకు ధరణిలో తండ్రి పేరు, పట్టాదారు పేరు అడవిగానే రావడం, టైప్ ఆఫ్ ల్యాండ్ పట్టాభూమిగా చూపించడంతో రైతులు అయోమయంలో పడ్డారు. ధరణిలో రైతు, తండ్రి పేరు అడవి అని వస్తుంది. ఇవి తొలగిస్తే తప్ప ఎంజాయ్మెంట్లో ఉన్న రైతులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. తాము దున్నుకుంటున్న భూమి తమదే అయినా ఆ భూమి అటవీ భూమిగా ఉందంటూ HMTVతో బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. సో ప్రస్తుతం మనం నారాయణపురం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో మొత్తం గ్రామమే అటవీగా మారింది. తరతరాలుగా ఈ గ్రామంలో తమ పేరు మీదే పట్టా ఉండి తాము అనుభవిస్తున్న భూములు ఒక్కసారిగా ధరణి రావడంతో
అడవి భూములుగా మారాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది ఒక రైతుకు సంబంధించిన పొలం. ఈ పొలం వాళ్ళు సాగు చేస్తున్నారు, ఆల్రెడీ దీనికి సంబంధించి పొలం సాగుకు వచ్చింది, ఖరీఫ్కి సంబంధించిన సాగు చేస్తున్నారు. ఈ భూములన్నీ కూడా ఆల్రెడీ సాగులో ఉన్న భూములే, కానీ వాళ్ళు అమ్మదామంటే అమ్మే పరిస్థితి లేదు, కొందామంటే కొనే పరిస్థితి లేదు. పూర్తిగా ఈ భూములకు వేటికి కూడా ప్రభుత్వ పథకాలు వర్తించే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఈ భూములకు సంబంధించినంత వరకు మనం చూడొచ్చు, ఒక రైతుకు సంబంధించిన మన భూమికి సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ చూస్తే ధరణి నుంచి తీసినప్పుడు ఆ సర్వే నెంబర్ 155G/1 ఉంటే ఇక్కడ పట్టాదార్ నేమ్ దగ్గర అడవి అని వస్తుంది, ఫాదర్ నేమ్ దగ్గర అడవి అని వస్తుంది. యాక్చువల్గా దీని ల్యాండ్ టైపు అసైన్ ల్యాండ్, నేచర్ ఆఫ్ ల్యాండ్ పట్టా. ఇది పట్టా భూములుగానే గవర్నమెంట్ గుర్తించిన ఆ పట్టా ఎవరి పేరు మీద ఉంది అంటే అది అడవి భూమిగా చూపిస్తున్నారు. సో ఇది మార్చడానికి గత 10 ఏళ్లుగా వీళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు వీళ్ళ పోరాటాన్ని గవర్నమెంట్ గుర్తించినట్టుగా చేస్తూనే CCLA దాకా వెళ్ళినప్పటికీ దీనికి ఎటువంటి స్పందన లేదు. కొన్ని రోజుల క్రితం ఇందులో ఉన్న ఒక 300 నుంచి 400 ఎకరాల వరకు 700 ఎకరాల వరకు కొంత పాస్ పుస్తకాలు ఇచ్చినా ధరణిలో మార్చే ప్రయత్నం చేసినా అది కూడా ట్రూ కాపీ కింద రావడం అంటే ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంది. మొత్తం 1827 ఎకరాలకు సంబంధించిన భూమి, అందులో 700 ఎకరాల వరకు మాత్రమే కొంత క్లారిటీ వచ్చింది, కానీ మిగిలిన 1200 ఎకరాలకు సంబంధించి క్లారిటీ రాలేదు. మళ్ళీ 700 నుంచి 800 మంది రైతులు దీంతో పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా అసలు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించి పోరాటం చేస్తున్నారు, నిరంతరంగా పోరాటం చేస్తున్న MPTC రవి ఉన్నారు. రవితో మాట్లాడదాం. రవి, అసలు ఏంటి, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? భూ రికార్డుల ప్రక్షాళనలో మా 1827 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్లో కలిపారు. 2384G1 ఒక 3 years కష్టపడి మేము జియో తీసుకొచ్చినాం. రిజర్వ్ ఫారెస్ట్ నుంచి క్లియరెన్స్ ఇచ్చారు. తర్వాత అప్పట్లో గత గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి ఎంజాయ్మెంట్ సర్వే చేయించినాం. ఎంజాయ్మెంట్ సర్వే చేసి 3 years అవుతుంది. దాని తర్వాత 2022లో ధరణిలో చేర్చారు. రైతు పేరు అడవి, తండ్రి పేరు అడవిగా. ఆ చేర్చినప్పుడు TM33లా అప్లై చేసుకుంటే ఒక 700 ఎకరాలకు పాస్బుక్లు వచ్చాయి. అందులో కూడా ట్రూ కాపీ అని రావడం వల్ల బ్యాంకులో లోన్లు ఇవ్వటం నిరాకరిస్తారు. మిగతా రైతులు ఇంకో దాదాపుగా 1200 ఎకరాలకు ఉన్నది. ఆ రైతులకు RSR ఎక్స్టెంట్ పెరగడం వల్ల రైతు పేరు అడవి, తండ్రి పేరు అడవి అని దాదాపుగా 250 ఖాతాలు, 900 ఎకరాలు ఉంది. ఆ ఎకరాలను తొలగిస్తే మిగతా రైతులు ఎంజాయ్మెంట్లో ఉన్న రైతులకు వెంటనే పాస్బుక్ వస్తుంది. కానీ గవర్నమెంట్ ఈ రైతుల పన్నుల ద్వారా జీతాలు తీసుకున్న గవర్నమెంట్ ఆఫీసర్లు మేము రాష్ట్రంలో ఉన్న CCLA కేంద్రం దగ్గర ఒక దాదాపుగా 50 సార్లు ధర్నాలు చేసినాం. కానీ అక్కడ అధికారులు IAS ఉన్నత అధికారులు అని చెప్పి ఏసీలలో కూర్చున్న వాళ్ళు తప్ప ఈ రైతు సమస్యను, ఇంత బలమైన సమస్యను చిన్న ఒక నిమిషంలో మాకు ఆ ఊరందరికీ పాస్బుక్లు ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం పాస్బుక్లు ఇవ్వాలి. మేము చాలా సార్లు నిర్ణయించడం ఇవ్వట్లేదు. తప్పు అధికారులది, ధరణి చేసేప్పుడు చేసిన తప్పది. సో దానికి సంబంధించినంత వరకు మీరు గవర్నమెంట్ దృష్టికి, గత గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయారు, ఈ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుపోతే అసలు ఎందుకు స్పందన ఉండట్లేదు? ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? టెక్నికాలిటీ క్లియర్ చేసిన తర్వాత కూడా ఇంకా ఎందుకు ఆ ప్రాబ్లం? నవీన్ మిట్టల్ అని ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు రెవెన్యూకు, ఆయన దగ్గర చాలా సార్లు మేము ధర్నాలు చేసినాం. ఇవాళ చేస్తా, రేపు ఆప్షన్ ఇస్తా, ఇవాళ ఆప్షన్ అని ఇస్తారు. ఆయన లాభదాయక పనులే చేస్తారు తప్ప రైతుల సమస్యలు పట్టించుకోరు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆ ప్రభుత్వం కూలిపోయింది. అందులో ఉన్న ఈ ధరణి మీద మేధావులు మాట్లాడారు. ఆ CM లచ్చిరెడ్డి, ఈ కోదండ రెడ్డి, వీళ్ళందరూ మాట్లాడారు. కానీ ఇప్పుడు మేము వాళ్ళకి అప్లికేషన్ అయితే ఇన్వార్డ్లో ఇచ్చిపో బాబు అని అంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి మీ ఊర్లో సమస్యలు ఉన్నాయని మా దగ్గరకు వచ్చి మీ సమస్యలు చెప్పమని అన్నోళ్ళు, వాళ్ళ అధికారంలో రాగానే మా అప్లికేషన్లు ఇన్వార్డ్లో ఇచ్చిపోండి, మేము చూస్తాంలే అని అంటారు. 6 నెలలు అయిందండి, 6 నెలలు అవుతుంది. ఈసారి మళ్ళీ ఇంకోసారి ఈ ఖరీఫ్ సంబంధించిన రైతు బంధు వస్తుంది. మేము కోరేది ఏంటంటే ఈ RSR ఎక్స్టెంట్ పెరిగిందని అడవి పేరు, రైతు పేరు అడవి ఎమ్మటే డిలీట్ చేసి రైతులు ఉన్నారు చుట్టుపక్కల గ్రామాలకు 6 ఏళ్ల నుంచి రైతు బంధు వస్తున్నప్పుడు ఇక్కడ రైతులకు రైతు బంధు రాకుండా మేము పాకిస్తాన్ టెర్రరిస్టులు లేక మా రైతులు ధర్నాలు చేసినప్పుడు అరెస్టులు చేయడం ఇవన్నీ మానేసి ఎంజాయ్మెంట్లో ఉన్న రైతులకు వెంటనే పాస్బుక్ ఇవ్వాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తాం. ధరణి మీద కమిటీలు వేయడమే కాదు, ఈ నారాయణపురం అనేది ఒక ఖచ్చితంగా ఒక ప్రాక్టికల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఒక ఉదాహరణగా తీసుకొని ఈ గ్రామంలో ఉన్న సమస్యని కనుక పరిష్కరిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో ధరణిలో ఉన్న ప్రధానమైన సమస్యలన్నీ కూడా పరిష్కరించే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే నేటికి నారాయణపురం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదు. ధరణి పోర్టల్లోనూ వివరాలు లేక, పాత పట్టా పాస్బుక్కులు ఉన్న హక్కులు లేక సంక్షేమ పథకాలు దక్కలేదు. ఏదైనా అవసరం వచ్చి భూములు అమ్ముకునేందుకు సైతం అవకాశం లేదు. 5 ఏళ్లుగా బ్యాంకు రుణాలు పొందేందుకు కూడా వారు అర్హత కోల్పోయారు. అంతెందుకు, పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో సైతం అమ్ముకోలేని దుస్థితి ఆ రైతన్నలది. ఇందుకోసం పక్క గ్రామాలపై ఆధారపడ్డమో లేక మిల్లర్లకు అమ్ముకోవడమో చేస్తున్నారు. గ్రామంలోని 1827 ఎకరాలకు 1200 మంది రైతులకు 12 సార్లు రైతు బంధు, 14 సార్లు PM కిసాన్ యోజన అందలేదు. రైతు బీమా పథకాన్ని 2018 ఆగస్టు 14వ తేదీ నుంచి ప్రభుత్వం అమలు చేస్తోంది.
18 నుండి 59 ఏళ్ల మధ్య వయసున్న రైతు పట్టాదారుడై మృతి చెందితే 5 లక్షల నష్టపరిహారాన్ని ఎల్ఐసి ద్వారా పంపిణీ చేస్తుంది. నారాయణపురం రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు లేకపోవడంతో రైతు బీమా వర్తించడం లేదు. ఈ 6 ఏళ్లలో గ్రామంలోని 40 మంది రైతులు మృతి చెందగా ఆయా కుటుంబాలకు నయా పైసా నష్టపరిహారం అందలేదు. అన్నం పెట్టే భూములను నమ్ముకున్న నారాయణపురం రైతుల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయి. రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదంతో ఈ ఊరి ఆడబిడ్డల జీవితాలు అగాధంలో చిక్కుకున్నాయి. పట్టా భూములు అనూహ్యంగా ఫారెస్టు భూములుగా మారడంతో ఆడబిడ్డలకు వరకట్నంగా ఇచ్చిన భూములు చెల్లనివి కావడంతో అత్తింటి వారు వేధింపులకు గురిచేయడంతో కొందరు ఆడబిడ్డలు పుట్టింటికి చేరుకున్నారు. భూములకు సంబంధించి అమ్ముకుందామంటే ఎవరూ కొనేందుకు ముందుకు రాకపోవడంతో వారి బాధ వర్ణనాతీతం. ఇంకొంతమంది తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలన్నా భూములు అమ్ముకుందామంటే కొనే నాదుడే కరువయ్యాడు. మాకు భూమిని పట్టలేదు, అన్ని పారెస్ట్ అని చెప్తాండ్రు. అమ్ముకోవాలంటే ఎవరు తీసుకుంటలేరు. మరి మేమేం తిని బతకాలి? కొంటలేరు, మరి పట్టలేదని కొంటలేరు. ఎవరేం చేస్తారు? కొనుక్కుంటే అడ్డిని పాసరి ఇచ్చి వస్తాను, కొనుక్కుంటే అడ్డిని పాసరి ఇచ్చి వస్తాను. ఈ ఊళ్ళో పెళ్లి చేయాలంటే కూడా కష్టమైతుందేమో. కష్టమే, పెళ్లి చేయాలంటే పైసలు లేవు, భూమి కొనాలంటే మీకు పట్టలేదు అంటారు. మరి ఎవరు తీసుకుంటారు? పెళ్లి ఎట్లా చేయాలి? మేమేం తినాలి? నా కొడుకుకయ్యా, నా కొడుకు ఒక 3 నెలలు దాఖలా ఉంచిన 10 లక్షలు అయింది. 10 లక్షలు అయింది. అప్పు నీ చోట అక్కడ సొమ్ము ఉన్నది, సొమ్ము అంతా పెట్టిన. ఆ సొమ్ము పెట్టినా కూడా అప్పుడు ఎవరో నాకు ఇంటి ముందు వస్తాను. ఇక ఒక ఎకరం అమ్మిన, నాకు 8 ఎకరాల భూమి ఉంది. ఒక ఎకరం అమ్మి కడతాం బిడ్డ, ఎందుకు కడతారు? ఏం చేసేది ఏముందంటే అందరికి వాళ్ళకు ఆ ఊరంతా చెప్పినాం. ఒక ఎకరం భూమి అమ్ముతాం, రోడ్డు మీదనే ఉన్నది, మెయిన్ రోడ్డు మీదనే నా భూమి, మెయిన్ రోడ్డు మీదనే ఉంటాం. 10,000కి ఇస్తావా? ఓ 10,000కి ఇస్తావా? 10 లక్షలకి ఇస్తావా? రోడ్డు మీద భూమి 10 లక్షలు నీ పట్టదే రాదమ్మా, ఇస్తా పట్టదే అంటారు. ఇక పట్టలేదు, ఏం లేదు. ఇక నా మనోళ్ళకు చదువు తోలాలంటే పైసలు లేదు. నారాయణపురం విషయంలో తాము రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఎంజాయ్మెంట్ సర్వే చేసిన తర్వాత కొందరు రైతులకు పట్టా బుక్స్ ఇచ్చామని, మరికొందరికి ఇవ్వాలనుకున్న ఆర్ఎస్ఆర్ విస్తీర్ణం పెరగడం వల్ల కొంత ఇబ్బంది తలెత్తుతోందని రెవెన్యూ అధికారులు చెప్పారు. త్వరలోనే ఈ సమస్యను తప్పక పరిష్కరిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. మన మహబూబాబాద్ జిల్లా పరిధిలోని కే సముద్రం మండలంలో నారాయణపురం గ్రామం కొత్తగా రెవెన్యూ గ్రామం ఏర్పడిందండి. దానికి సంబంధించి 6 సర్వే నెంబర్లు ఉన్నాయి. వాటిని వాస్తవంగా 2020 ఆ ప్రాంతంలో ఎంజాయ్మెంట్ సర్వే కూడా చేపించారు. అవన్నీ కూడా ఇదివరకు ఫారెస్ట్ భూమిగా నోటిఫై ఉన్నాయి. ఫారెస్ట్ భూమిని మళ్ళీ డీనోటిఫై చేశారు. దాని తర్వాత ఎంజాయ్మెంట్ సర్వే చేపించారు. సుమారు 1270 ఎకరాల దాకా వచ్చింది. ఇందులో ధరణి ఇంట్రడ్యూస్ చేసిన టైంలోనే సుమారు 718 ఎకరాల వరకు పాస్బుక్స్ ఇచ్చారు. ఇంకా సుమారు 570 ఎకరాల వరకు పాస్బుక్స్ రావాలి. వీటన్నిటికి కూడా ఆర్ఎస్ఆర్ విస్తీర్ణం అంటే యాక్చువల్గా సేత్వార్ ప్రకారం ఉన్న విస్తీర్ణం కంటే ఆల్రెడీ దాటిపోయి ఉన్నది. చాలా సబ్ డివిజన్ నెంబర్స్ కూడా పట్టేదారులు అడవి అని ఉంది. సో ఈ ఎక్స్ట్రా వచ్చిన సబ్ డివిజన్స్ అన్నీ కూడా డిలీషన్ అయితే ఆల్రెడీ ఎలిజిబుల్ ఉన్న ఎంజాయ్మెంట్ లిస్ట్ ప్రకారం రైతులందరూ కూడా TM33 మాడ్యూల్ అంటే ధరణి పోర్టల్ నందు మా మాడ్యూల్ ఉంది దరఖాస్తు చేసుకోవడానికి, అందులో అప్లై చేసుకున్న ఎలిజిబుల్ ఉన్నారు. వాళ్ళని చేసి అప్రూవల్ చేయడానికి ఆర్ఎస్ఆర్ వ్యత్యాసం వల్ల కొంచెం జాప్యం జరిగింది. సో అడవి అనే నేపథ్యం ఉన్న పట్టేదారు పేర్లు అడవి అనే ఉన్నాయి కూడా డిలీషన్ చేస్తే వీరికి పాస్బుక్స్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఏది ఏమైనా నారాయణపురం గ్రామం విషయంలో స్థానిక నేతల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ గ్రామానికి ఎమ్మెల్యే మురళీనాయక్, ఎంపీ బలరాం నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరెవరూ ఈ ఊరి విషయంలో నోరు విప్పడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి నారాయణపురం రైతుల గోసను పట్టించుకునే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. అన్నీ అనుకూలంగా జరిగి సర్వే రిపోర్టులు వచ్చిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వంలోనైనా తమ గోసను తీర్చండంటున్నారు ఈ రైతులు. రైతుల ఆవేదనను పట్టించుకుని సమస్యలను పరిష్కారం దిశగా అడుగులు వేస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. చూశారుగా, ఇది నారాయణపురం రైతుల దీనగాథ. భూప్రక్షాళన కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పథకం ఈ రైతుల పాలిట శాపంగా మారింది. గ్రామమే అటవీ ప్రాంతంగా మారడం రైతులు ఎటువంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందకుండా చేసింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరణిలో వీళ్ల భూములను, పట్టా భూములను అటవీ ప్రాంతం నుంచి వీళ్ల యాజమాన్య హక్కులు అందించే దిశగా సవరణలు చేస్తే ఈ రైతులకు మేలు చేసిన వారు అవుతారు. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుందాం.
వీడియో శ్రామరాజుతో రంగనాథ్ టీవీ నారాయణపురం నుంచి.